హాయ్ అండి, రాజేశ్వరి బొటెక్కి స్వాగతం. ఈరోజు నేను నెక్, హ్యాండ్స్, నడుము పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను లైనింగ్ అన్నీ అటాచ్ చేశాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. బ్లౌజు లెంత్ ఎక్కువైద్దని ఓన్లీ ఫ్రంట్ పార్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ డాట్స్ వేస్తున్నానండి. మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా డాట్స్ ఎలా వేసుకోవాలనేది, అందుకని డాట్స్ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. అదిగో చూడండి, 4 డాట్స్ వేసాను. ఫస్ట్ అట్లా నీట్గా మార్కింగ్ వేసుకొని డాట్స్ వేసుకుంటే అటు ఇటు క్రాస్గా వెళ్ళకుండా కరెక్ట్గా వస్తాయండి. లేదంటే ఇప్పడం, కుట్లు వేయడం అట్లా అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే. ఒకసారి మనం మార్కింగ్ కరెక్ట్గా వేసుకున్నామంటే దాని ప్రకారంగా డాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 2 డాట్స్ వేసేసానండి. ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నానండి పైపింగ్ వేయడానికి. క్రాస్ ముక్కలు తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత అన్ని జాయింట్లు చేసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టి రెడీగా పెట్టుకోవాలండి. షేప్ పట్టీలు వేసానండి. ఉక్సు పట్టీ, కాజా పట్టీ వేసినాక నెక్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తున్నాను. డాట్స్ వేసుకున్నాక మనం గోల్డ్ కలర్ క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టానండి. కిందదేమో సీదా వేసాను, పైది ఉల్టా వేసి కుడుతున్నానండి. ఒకసారి చూసుకోండి. కుట్టు ఒకటే లైన్గా రావాలండి. అటు ఇటు వంకర టింకర పోకుండా స్ట్రైట్ కుట్టు రావాలండి. స్ట్రైట్గా కుట్టుకున్నాక ఖర్చులు ఏమన్నా వెడల్పుగా ఎక్కువ అనిపిస్తే లైట్గా కట్ చేసుకోవాలండి ఖర్చులు. అంతా సమానంగా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ క్లాత్లోకి థ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేయాలండి. కొంచెం కొంచెంగా అట్లా ఫోల్డ్ చేసుకుంటా నిదానంగా కుట్టుకోవాలండి.
ఖర్చులు మనం లైట్గా తీసేసాం కాబట్టి ఎక్కువ తక్కువ ఎక్కడ రాకుండా నీట్గా వచ్చింది చూడండి. బ్యాక్ పార్ట్ పైపింగ్ అయిపోయిందండి. ఆ లోపల వైపు ఒక కుట్టేసుకుంటే అణిగి ఉంటుందండి. ఇదిగో చూడండి, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ పైపింగ్ వేసుకుందాము. హ్యాండ్స్ కూడా ముందే అంతా జాయింట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. లైట్గా ఎగస్ట్రా క్లాత్ అంతా తీస్తున్నానండి. ఇట్లా పైపింగ్ వేసుకుంటే ఈజీ మెథడ్లో అయిపోతుందండి. ఈ బ్లౌజ్కి నేనైతే గోల్డ్ కలర్ వేస్తున్నానండి. వేరే వాటికి వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు. అయిపోయిందండి. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ పైపింగ్ అయిపోయింది. మనం నిదానంగా ఓపికగా కుట్టుకుంటే నీట్గా వస్తుందండి. హడావుడిగా గబగబా అయిపోవాలని మాత్రం తొందరపడితే అటు ఇటు అయిపోతూ ఉంటుంది. కుట్లు కూడా నీట్గా ఫినిషింగ్ నీట్గా రాదు. హ్యాండ్స్ అయితే అయిపోయినాయి అండి. ఇప్పుడు నెక్ పైపింగ్ వేస్తున్నాను. నెక్ కొంచెం నిదానంగా వేసుకోవాలండి. రౌండ్ ఉంటుంది, ఆ మూలల్లో తిరగాలి కాబట్టి మనం కొంచెం ఓపిక్గా వేసుకుంటే నీట్గా వచ్చిద్దండి.
మూలల దగ్గర అట్లా సరి చేసుకుంటా నిదానంగా కుట్టుకోవాలండి. మనం స్టార్టింగ్లో ఎట్లా ఫోల్డ్ చేసామో మడిచి లోపల వైపుకి ఇట్లా రఫ్ కొట్టేసామో సేమ్ ఇవతల వైపు కూడా అలాగే చేయాలండి, లేదంటే పీసుల్లాగా వచ్చిద్ది. మనం ఎలాగో నార్మల్ బ్లౌజులకి ఎలాగో ఫోల్డింగ్ పెడతామో నెక్ దగ్గర సేమ్ అంతే పెట్టుకోవాలి. ఇది కూడా ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తున్నానండి. థ్రెడ్ బయటికి రాకుండా ఆ గోల్డ్ కలర్ క్లాత్లోకే ఫోల్డ్ చేసుకోవాలండి. లోపల వైపు మనం ఎంత ఖర్చు వదులుకున్నామో ఆ ఖర్చు మీదకే రావాలండి థ్రెడ్. అప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వస్తుంది పైపింగ్. మూలల దగ్గరే సరి చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలండి, లేదంటే ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా అయిపోయిద్ది మూలల దగ్గర. ఫ్రెండ్స్, నా వీడియోలు చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా కొత్త డిజైన్స్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్లో పెట్టండి. అయిపోయిందండి పైపింగ్. ఇప్పుడు ఒకసారి నెక్ అంతా సరి చేసుకొని ఆ లోపల వైపు ఉన్నది
హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే పైనుంచి మళ్ళీ ఒక కుట్టేసుకున్నా కూడా అణిగిపోయి ఉంటుందండి. నేనైతే లోపలికే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. బ్లౌజ్ అంతా పైపింగ్ అయిపోయినట్టేనండి. మనం ఓన్లీ ఉక్కులు కాజాలు వేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయిద్ది. కొంచెం కొంచెంగా అది కుట్టుకోవాలండి. లోపల ఉన్న ఖర్చుని స్పీడ్గా కుట్టామంటే మళ్ళీ ముడతల్లాగా వచ్చిద్ది. నిదానంగా కొద్దిగా సరి చేసుకుంటూ కుడితే నీట్గా కనిపించిద్ది. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ ఎలా వచ్చిందో. బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.